అనగనగా ఒక ఊళ్ళో సోమయ్య, రంగయ్య అని ఇద్దరు రైతులుండేవారు. ఇద్దరూ మంచి స్నేహితులు. సోమయ్య కొంచెం దయాగుణము, దాతృత్వము కలవాడు. ఎవరి ఆపదలో ఉన్నా తన శక్తి కొలది ఆదుకునేవాడు. రంగయ్య లోభి. చూస్తూ చూస్తూ ఒకరికి సాయం చేయడం ఆయనకు సాధ్యమయ్యేది కాదు. ఇరుగు పొరుగువాళ్లు కాస్త బాగుపడి పచ్చగా కనిపిస్తే ఓర్వలేకపోయే గుణం కూడా ఆయనలో ఉండేది. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండేవి. ఒకరోజు వారిద్దరూ పొలాల పక్కన గట్టుమీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా ఓ వ్యక్తి వారి వద్దకొచ్చి, అయ్యా, 5 పిల్లలు గలవాణ్ణి. నా భార్య జబ్బుతో బాధపడుతుంది. వైద్యం చేయించాలి. కాస్త సహాయం చెయ్యండి అని దీనంగా అడిగాడు. నీలాంటి వారందరికీ డబ్బిస్తూ పోతే మాదే నీగతే అవుతుంది. వెళ్ళవయ్యా, వెళ్ళు అని రంగయ్య ఆ వ్యక్తిని కసిరాడు. ఆ మనిషి సోమయ్య కేసి దీనంగా చూశాడు. సోమయ్య తన జేబులో నుంచి 10 రూపాయలు తీసిస్తూ, వెళ్ళు నాయనా, నీ భార్యకు వెంటనే వైద్యం చేయించుకో అన్నాడు. సోమయ్య అలా డబ్బిచ్చి ఆ మనిషికి సాయపడ్డం రంగయ్యకు సుతారము నచ్చలేదు. పైగా తనను అవమానపరిచినట్లు భావించాడు. అవకాశం దొరికితే సోమయ్య మీద పగ తీర్చుకొని ఇంకా ఎక్కువ అవమానం చెయ్యాలని రంగయ్య నిశ్చయించుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఓ రోజు సోమయ్య తన పొలాల పక్కగా ప్రవహించే కాలువకు వెళ్లేసరికి ఒక ఆవుదూడ కాలువలో కొట్టుకొస్తూ ఉండటం కనిపించింది. సోమయ్య వెంటనే కాలువలోకి దిగి ఆ ఆవుదూడను ఒడ్డుకు తెచ్చి తన చేతులతో ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయాడు. తలవని తలంపుగా దొరికిన ఆ దూడను చూసి సోమయ్య భార్య కూడా ఎంతో ముచ్చటపడి దానికి కుడితి పెట్టింది. ఇది జరిగిన మరుసటి రోజు రంగయ్య సోమయ్య ఇంటికొచ్చి దూడను చూశాడు. రంగయ్య దాని గురించి మాట్లాడకుండానే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయి, సోమయ్యకు ఆవులు లేవు కదా, మరి దూడెలా వచ్చింది? ఎక్కడో దొంగతనం చేసుంటాడు. ఈ దొంగతనం గురించి గ్రామాధికారికి ఫిర్యాదు చేసినట్టయితే ఇక సోమయ్య ఊళ్ళో తలెత్తుకు తిరగలేడు. 10 మందిలో చచ్చే అవమానం పాలవుతాడు అని తనలో తాననుకున్నాడు. ఆ సాయంకాలమే రంగయ్య గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, నిన్న రాత్రి మా ఆవుదూడను ఎవరో ఎత్తుకుపోయారు. ఈ రోజు సోమయ్య ఇంటికి వెళ్తే అక్కడ ఒక దూడ కనిపించింది. అది మా దూడలాగా ఉన్నది. సోమయ్య మా దూడను దొంగిలించాడని నా అనుమానం. అసలు అతనికి ఆవులే లేవు అన్నాడు. వెంటనే గ్రామాధికారి దూడతో సహా రమ్మని సోమయ్యకు కబురు పంపాడు. కబురు అందుతూనే సోమయ్య దూడతో సహా వచ్చాడు. అక్కడ తన స్నేహితుడైన రంగయ్య ఉండటం చూసి సోమయ్యకు ఆశ్చర్యం వేసింది. ఏవండి సోమయ్య గారు, దూడను తోలుకొచ్చారా? సరే, మీకు ఆవులున్నాయా అని గ్రామాధికారి అడిగాడు. లేవండి అన్నాడు సోమయ్య. ఆవులే లేవా? అయితే మరి మీకీ దూడెలా వచ్చింది అని అడిగాడు గ్రామాధికారి. కాలువలో కొట్టుకొస్తూ దైవికంగా నాకు దొరికింది. ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటున్నాను అని సోమయ్య జవాబు చెప్పాడు. రంగయ్య అడ్డం తగిలి, ఎందుకు సోమయ్య, గ్రామాధికారి దగ్గర కూడా అబద్ధాలాడతావు? నువ్వు నా దూడను దొంగిలించలేదు అన్నాడు. గ్రామాధికారి రంగయ్యను కాస్త శాంతించమని హెచ్చరించి, సోమయ్య గారు, దూడ కాలువలో కొట్టుకొస్తున్నప్పుడు ఎవరన్నా చూసిన వాళ్ళుంటే నమ్మవచ్చు గాని లేకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి? రంగయ్య గారు ఆవులు కలవాడు. ఆయన తన దూడ పోయిందంటున్నాడు. ఏం చెప్తారు అన్నాడు. తమరిష్టం. నేనున్న సంగతి చెప్పాను. ఇది నాకు కాలువలో దొరికినప్పుడు అక్కడెవ్వరూ లేరు. నేను సాక్ష్యం ఎక్కడ్నుంచి తెచ్చేది అన్నాడు సోమయ్య. గ్రామాధికారి కొంచెం ఆలోచించి, రంగయ్య గారు, ఈ దూడ తల్లి అయిన ఆవును తీసుకురండి అన్నాడు. రంగయ్య ఇంటికెళ్ళి తన ఆవుల్లో ఒకదాన్ని తోలుకొచ్చాడు. గ్రామాధికారి దూడను ఆవు దగ్గరికి వదిలాడు. దూడ ఆవు దగ్గరికి పోయి పాలు తాగలేదు. ఆ ఆవు దూడకేసి చూడ్నైనా చూడ్లేదు. గ్రామాధికారి రంగయ్య కేసి తిరిగి, ఈ ఆవు ఈ దూడ తల్లి కాదు. సోమయ్య గారు చెప్పిందే నిజమని రుజువైంది. ఆయన్ను అవమానపరచాలని ఆయన మీద లేని నేరం మోపినందుకు మీకు జరిమానా వేస్తున్నాను అని తీర్పు చెప్పాడు. సోమయ్య తన దూడను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. రంగయ్యకు ఊరి వాళ్ల మధ్య తీరని అవమానం జరిగింది.